జీడిమెట్లలో నాలాల దురాక్రమణ, నాలాపై కమర్షియల్ నిర్మాణాలు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తున్నాం. అడ్డదారిలో హెచ్ఎండిఏ అనుమతులు జారీ, బహుళ అంతస్తుల నిర్మాణాలకు సలహాలు, ముడుపుల మత్తులో ఇరిగేషన్ ఎన్ఓసీలు, ఇరిగేషన్ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారిన వైనమంట, ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న ఇంటి దొంగలు, నాలాల కబ్జాతో నగర భవిష్యత్తుకు ముప్పు. ఇప్పుడు ఇదంతా చేస్తారు, అధికారులు కూడా దీనికి మత్తాసు పలుకుతారు. వాళ్ళైతే డబ్బులు ఇస్తే ముడుపు మత్తుల ఇట్లాంటి ప్లేసులలో కడతారు. ఆ తర్వాత భవిష్యత్తులో వర్షాకాలం వస్తే అప్పుడు చూపిస్తుంది ఇంపాక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే జరుగుతూ ఉందో చిన్నపాటి వర్షానికి మొత్తం మునుగుతూ ఉంది. ఎందుకంటే ఇట్లా చెరువులు నాలాలు కుంటలని తేడా లేకుండా ఎక్కడ అక్కడ కబ్జాలు చేసి అక్కడ ఇల్లు కట్టిరు కాబట్టి ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో చిన్నుకుపాటి వర్షానికే మొత్తం ఆగమాగం అవుతుంది. ఎందుకవుతుందంటే చెరువులపైన, కుంటలపైన, నాలాలపైన ఇలా కబ్జాలు చేసి అక్కడ ఇల్లు కట్టడం వల్లే హైదరాబాద్లో ఈరోజు వర్షం పడితే ఈ బాధ. ఇప్పుడు జీడిమెట్లలో నాలల దురాక్రమణ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం కాదు, ఈ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో చూపిస్తుంది అక్కడ జీడిమెట్ల ప్రజలకి, ఆ ఏరియా ప్రజలందరూ కూడా. ఇది కథ. డబ్బులు ఇస్తే అధికారులు ఏదైనా చేస్తారు, హెన్స్ ప్రూవ్డ్. మళ్ళా ఇది అడ్డదారిలో హెచ్ఎండిఏ అనుమతులు పర్మిషన్ తెచ్చుకోరన్నట. ఇది సహజ సిద్ధంగా ప్రవహించే నాలాలను ఆక్రమించి బిల్డర్లు దురాక్రమణకు తెగబడ్డారు. కొద్దిపాటి వర్షానికి పొంగి ప్రవహించే నాలాలు తన సహజ ఉనికిని కోల్పోయి ఇప్పుడు అక్రమార్కుల కబంధ హస్తాలు చిక్కి శల్యమయంగానే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఉధృతంగా ప్రవహించే నాలాలను మళ్లించి ఆ నాలాలపైన కమర్షియల్ సముదాయాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు తెరలేపిన వ్యవహారం గట్కేసర్ సర్కిల్ జోడిమెట్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్ చట్టాలను చుట్టాలుగా మార్చుకున్న అక్రమార్కుల నిబంధనలను తొంగులో తొక్కుతూ వరద నీటి ప్రవాహానికి జీవనడిగా ఉన్న నాలాలను పూడ్చివేసి కుదించి సహజ ప్రవాహాన్ని మళ్లించి యథేచ్ఛగా నిర్మాణం సాగిస్తున్నారు. లక్షలాది రూపాయల చేతులు మారడంతో నిబంధనలు విరుద్ధంగా ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీలు, హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి హెచ్ఎండిఏ నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందు సంబంధిత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి అక్కడ నాలాలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, అది ప్రభుత్వ భూమా అని చెప్పి చూసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు అక్కడ పర్మిషన్ జారీ చేస్తారు. మరి ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు, క్షేత్రస్థాయిలో లేదు, అసలు మామూలు స్థాయి కూడా లేదు. అక్కడ అది నాలాంజు లేదు, చెరువంజు లేదు, ప్రభుత్వ భూమాంజు లేదు, డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసారు. మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? అక్కడ ఏ అధికారి డబ్బులు తీసుకున్నాడు? అంతేనండి కదా. ఇప్పుడు కేవలం ఇరిగేషన్ స్థానిక రెవెన్యూ అధికారుల నివేదికల ఆధారంగానే ఏసీ గదుల్లో కూర్చొని అనుమతులు జారీ చేశారన్న ఆరోపణలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. దీని ఫలితంగా వందల ఏళ్లుగా సహజ స్థితిగా ప్రవేశిస్తున్నటువంటి నాలాలు క్రమంగా కనుమరుగవుతూ వాటి స్థానంలో కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలాలు అనేది సహసిద్ధంగా ఇవి రావు, అది ప్రకృతి దేవుడిచ్చినటువంటి అది ఒక అందం అనుకోవాలి. అంతా కూడా సహసిద్ధంగా అవి పోతాయి. వాటిని ఆక్రమించి వాటిపైన కడితే అవి అటు కనుమరుగవుతున్నాయి. ఫ్యూచర్లో ఈ నాలాలు, కుంటలు, ఈ చెరువులను కబ్జా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలి. వాడికి ఏం కాదు, లక్షల కోట్లలో ఉన్నాడు వాడు. ఇది కథ. మరి ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? ఇంత యథేచ్ఛగా కబ్జాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూములను సైతం, నాలాలను, చెరువులు, కుంటలు. మీరు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్నారా? కేంద్ర మంత్రులకు మోడీ ప్రశ్న అంట. యువతకు మరింత చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో యాక్టివ్గా ఉండాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఈ మేరకు సూచించారు. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారని ప్రధాని మోడీ మంత్రులను ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల్లో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్లో ఉండాలని ప్రధాని సూచించారు. యువతకు మరింత దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్ను పోస్ట్ చేస్తూ ఉండాలని కూడా ప్రధాని సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు తెలిపారు. కేంద్ర మంత్రులు అసలు ఎమ్మెల్యేలు వాడుతున్నారా ఇన్స్టాగ్రామ్లు? ఏ ఎమ్మెల్యే అయినా
ఎమ్మెల్యే వరకు ఎందుకు, సర్పంచ్లు కూడా, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలకు కూడా వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ ఏదైనా కానీ వీడియో తీసుడు వాళ్ళు అప్లోడ్ పెడతారు వీళ్ళ అఫీషియల్ అకౌంట్లలో. వీళ్ళు చూడడం వల్ల వాళ్ళే మ్యాటర్ రాస్తారు, వాళ్ళే వీడియో పెట్టి పెట్టిస్తారు. కేంద్ర మంత్రులు అందరికీ, ఆ మామూలు మంత్రులు కూడా అట్లనే ఉంటారు. రాష్ట్ర మంత్రులకు ఒక టీం ఉంటుంది, సోషల్ మీడియా టీం. ఆయన వీడియో ఇస్తారు, ఆయన రిబ్బన్ కటింగ్, షేక్ హ్యాండ్ ఇచ్చేది పెడతారు, అలా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఓపెన్ చేసి వీళ్ళే పెట్టుకోరు. ఇక అప్పుడు ఇన్స్టా యాక్టివ్గా ఎట్లా ఉంటారు వీళ్ళందరూ? సో అదే చెప్తా ఉన్నారు మన మోడీ గారు. సమస్యలపై ఎంజీఆర్ సమరం అని చెప్పి చూస్తున్నాం. నగరం ఉరకలేస్తుంది, కానీ బస్తీ కన్నీరు కారుస్తుంది. మహానగరం కాంక్రీట్ వనమై రూపాంతరం చెందుతుంది. ఆకాశాన్ని ముద్దాడే భవంతులు, రంగురంగుల విద్యుత్ కాంతులు ఒకవైపు మెరిసిపోతుంటే, ఆ వెలుగుల వెనుక ఉన్న బస్తీలు మాత్రం ప్రాథమిక వసతుల కోసం అల్లాడుతున్నాయి. బిందెడు మంచినీటి కోసం ఉదయమంతా వేచి చూసే చూపులు, రోడ్లపై పొంగిపిర్లే మురుగునీటి మధ్య జీవించే నరకయాతన, రాత్రి వేళల్లో కటిక చీకట్లను నింపుకునే వీధులు, ఇవి నేటి బస్తీ వాసుల అంతరంగ వేదనలు. మాటల గారడి చేసే నాయకులు ఎందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ బస్తీ జనం కష్టాన్ని తన కష్టంగా భావించి మురికివాడలో పడుతున్న బాధలకు చరమగీతం పాడాలనే ఆక్రోశంతో అడుగు ముందేశారో నాయకుడు. ఆయనే ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి. పదవుల పీఠాల కంటే ప్రజల గుండెల చోటే మిన్న అని నమ్మిన ఎంజీఆర్ ఖైరతాబాద్లోని ప్రతి గల్లీని, ప్రతి బస్తీ గడపను తాకుతూ చేపడుతున్న సమస్యలపై సమరం పాదయాత్ర ఇప్పుడు నియోజకవర్గంలో ఒక నవశకానికి నాంది పలికింది. నగరం వేగంగా విస్తరిస్తున్న బస్తీ ప్రజల జీవితాల మార్పు రావాలంటే వారి సమస్యలను నిరంతరం వినే నాయకుడు కావాలి. 24 గంటల ప్రజల అందుబాటులో ఉంటూ సమస్య వినడమే కాకుండా దానికి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపిస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డి బస్తీవాసుల గుండెల్లో చర్యని ముద్ర వేస్తున్నారు. ఎంజీఆర్ చేపడుతున్న ఈ సమస్యలపై సమరం ఖైరతాబాద్ బస్తీల కష్టాల పరిష్కారానికి నాందిగా నిలుస్తుంది. నిజంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏదైతే బస్తీలు ఉంటాయో, ఆ ముఖ్యంగా ఆ బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంజీఆర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ బస్తీ ప్రాంతాల్లో మొదట ఆయన తిరిగేది. పొద్దున్న లేస్తే ఆయన వెళ్ళేది ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి బస్తీ కాలనీకి వెళ్తాడు. ఎందుకంటే బస్తీలో ఉన్నటువంటి ఆ బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆ బస్తీలో వెళ్ళి ఆ తిరుగుతూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటాడు. అక్కడ ఒక పైప్, ఒక నల్ల రాదనుకోండి, తెల్లారి మహిళలతో ఆ బిందెలు పట్టుకుని వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటాడు. ఆ పరిష్కారం చేస్తారా చేయరా, చేస్తే ఎప్పుడు చేస్తారని చెప్పేసి అక్కడనే ఫోన్ చేసి కనుక్కొని అది ఓకే అయిన తర్వాత అక్కడి నుంచి ఆ నిరసన విరమణ చేస్తాడు. లేదంటే ఆ వర్షం వచ్చిందా, ఒక చినుకుపాటి వర్షం వచ్చింది అనుకోండి, కథం వర్షం వచ్చిన వెంటనే కథం ఆ కారు వేసుకుంటాడు, పోతాడు, పోయి ఆ బస్తీ వాసుల మధ్యలో తిరుగుతాడు. ప్రతి ఇంటింటికి పోయి నీళ్ళు కారుతున్నాయా, వస్తున్నాయా, మురికి నీరు వస్తుందా అని చెప్పి తిరుగుతాడు. ఒకేలా ఆ వరద నీరు వచ్చి అయిందనుకోండి, అధికారులకు ఫోన్ చేస్తాడు, ఏంది కథ, మురికి నీళ్ళలో మమ్మల్ని బతుకోమంటారా, మా పరిస్థితి ఏందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు అండగా నిలుస్తాడు ఎంజీఆర్. ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బస్తీలు ఉన్నాయో, ముఖ్యంగా బస్తీ వాసుల గుండెల్లో ఆయన ఉన్నాడని చెప్పుకోవాలి. పొద్దున్న లేస్తే బస్సులకు వెళ్తాడు, డైరెక్ట్ బస్సులనే. నిరుపేదలు ఆయన లక్ష్యం, ముఖ్యంగా నిరుపేదల ఇంటికి గమ్మం తొక్కుతాడు ఆయన. నీళ్లు రాకపోయినా, ఇంకే సమస్య ఉన్నా కూడా, వర్షం కొట్టి ఆ మురుగునీరు వచ్చినా కూడా, ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా, అన్నిటికీ ఏది ఉన్నా కూడా జనాలకు ఖైరతాబాద్లో ఉన్నటువంటి అక్కడ బస్తీవాస గుర్తొచ్చే పేరు, ఏకైక పేరు ఎంజీఆర్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు. సో ఎప్పుడు చూసినా ఇది ఒక్కటే కాదు, ప్రతి సమస్య పైన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు ఖైరతాబాద్ పరిధిలో. ఇగో క్షేత్రస్థాయిలో ఎంజీఆర్ అలిపేరని పోరాటం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మహానగరంలోని బస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వాటన్నిటికీ క్షేత్రస్థాయిలోనే అధికారులను పురమాయించి పరిష్కారం చూపుతున్నారు ఎంజీఆర్. ఇందిరానగర్